కాలరెగేసి చెప్తున్నాం. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు వాడు ఏ పార్టీ వాడైనా సరే, తెలుగుదేశం వాడు కానీ, బీజేపీ వాడు కానీ, ఇంకే పార్టీ వాడు అయినా కానీ ధైర్యంగా జరుపుతున్నావు. రే, నువ్వు నాకు ఓటు వేయకపోయినా ఈ ప్రభుత్వం నుంచి నీకు అందాల్సిన సాయం మొత్తం కూడా అందించాను. అదిరా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అని చెప్పేసి మనం గట్టిగా చెప్పడం జరిగింది. ఎప్పుడు గతంలో ఏ విధంగా ఏ నాయకుడు చేయని విధంగా ఈ రోజు మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి చాలా మంది వచ్చినారు మన దాంట్లో. మొదట చూసామంటే సూర్య వచ్చినాడు, పోయినాడు, నెలకే పోయినాడు. శ్రీరామ్ వచ్చినాడు, 6 నెలకే పోయినాడు. వచ్చినాడు, 6 పోయినాడు. ఇప్పుడు కొత్త తింగరోడు వచ్చినాడు. ఇంతమంది నన్ను ఏం మీకలేకపోయినా ఆలోచించుకోవాల్సింది ఒకటే, మనం జనంతో ఉన్న వాళ్ళం. వాళ్ళు జెండాలు కలుపుకొని వస్తున్నారు. జెండాలు కలిస్తే ఓట్లు రావు, జనం గుండెల్లో ఉంటే ఓట్లు వస్తాయి. జనం గుండెల్లో జగన్ ఉన్నాడు, మీ కేతిరెడ్డి ఉన్నాడు అని చెప్తున్నాం. ఎవడైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే, ఏ ఊరికైనా పోదాం, అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, ఏ గడపకు ఏం మంచి చేశామని దమ్ముగా ధైర్యంగా చెప్పే పార్టీ ఏదైనా ఉందంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పినాం. చంద్రబాబు ఉంటే కొత్తగా వచ్చేదేంటని కానీ ఉన్న వర్షాలన్నీ ఊరుతాయని చెప్పారు. రైతు బాగుండాలన్నా, కార్మికుడు బాగుండాలన్నా ఇదే సెంటర్ లో ఇదే ఎలక్షన్స్ అప్పుడు 5 సంవత్సరాల కిందట నేను చెప్పాను. ఏం చెప్పాను? లే, మా ఆయన ముట్టుకొని కూడా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే సెంటర్ లో చెప్తాను. వచ్చాడా దరిదాపులు కూడా ఇప్పుడు కొంతమంది బ్రోకర్ నా కొడుకులు వచ్చారు. ఆ బ్రోకర్ నా కొడుకు మళ్ళీ 5 గంట మీద చెప్తున్నా, డేట్ రాసుకో. ఖచ్చితంగా నెల లోపల గతి లేకుండా కేవలం ఈ ప్రాంతంలో ప్రేక్షణీయంగా ఉండకూడదని 10 సంవత్సరాలుగా ఎక్కడే ఒక్క గొడవ లేకుండా అంతా ప్రశాంతమైన జీవితంలో జరుగుతున్నారు. ఈ రోజు కొంతమంది బ్రోకర్లు వస్తున్నారు, తెస్తున్నారు. ఆ పని చేసుకునే బదులు ఇంట్లో వాళ్ళకు పక్కలు మార్చుకుంటూ ఏం చేశామో చెప్పుకొని తమ్ములేనాయని మీరేంద్రం మా ముందుకు వచ్చి చేశారు. ఈ రోజు చెప్తున్నా, మొన్న 10,000 దగ్గర మెజార్టీ వచ్చింది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, ఈ 2024 15,000 ఓట్లు. ఎవడో తాడు బొంగరం లేని నా కొడుకు ఢిల్లీ నుంచి వచ్చి ఈ కేతిరెడ్డిని శాసిస్తాడు. ఈ దగ్గర ఉండే బ్రోకర్ నా కొడుకు ఎంతో మంది నాయకులను తయారు చేశారు. ఈ రోజు మా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని దాటిపో 10,000, 20,000, 30,000 ఎందుకని ఈ బతుకు ఈ విధంగా చేసుకుంటూ పోవడం కూడా ఒక బతికేనా నేను అడుగుతున్నాను. చూపించా నీదే కులము అని చెప్పి అడిగా, ఇంతవరకు సమాధానం లేదు. కానీ బీసీలని మొక్క పెడుతూ వస్తున్నాడు. నేను చెప్తున్నాను, ఈ రోజు అక్క ఉంది బోయ శాంతమ్మ, నేను చెప్తున్నాను, నువ్వు యాదవంటున్నావు కదా, నేను సర్టిఫికేట్ చూపించా. నువ్వు మరాఠీ ఓసీ అని చెప్పేసి నేను సర్టిఫికేట్ చూపించా. నీకు దమ్ముంటే కాదు, నేను మరాఠీని కాదు యాదవ్ అని చెప్పి దమ్ముంటే చూపించు. నీది ఒక బతికేనా, మీది ఒక రాజకీయమేనా అడుగుతున్నాను. ఒక దేశ ప్రధాని 20 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, చేసింది చెప్పుకోలేక కులం మీద రాజకీయాలు చేస్తున్నారు. నువ్వు యాదవ్ నిరూపించు, నేను రాష్ట్రంలో నేను రాజకీయాలే మానేస్తానని చెప్పి
బతుకులు బతకడానికి ఢిల్లీ నుంచి రావాలా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ రోజు ఒక్క కేతిరెడ్డిని, మీ కేతిరెడ్డిని ఎదుర్కోవడానికి ఈ రోజు వస్తున్నారు, నలుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు, బట్టలిప్పి చూపిస్తున్నారు, బట్టలు విడదీస్తామంటున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, నేను నమ్ముకున్నది జనాన్ని నమ్ముకున్నాను. 5 సంవత్సరాలు, దగ్గర 18 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను ముదిగిప్ప నాకు ఎల్లప్పుడూ కూడా అండగా నిలబడింది. ఎంతో మంది నాయకులు చేశారు, నాయకులు వచ్చారు పోయారు, కానీ కార్యకర్త అనేవాడు నిత్యం నాతో ఖచ్చితంగా తగిన బుద్ధి ఈ ఓటు రూపంలో తెలియజేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీ ఊర్లో ఎవడైనా కానీ లీడర్లను కొనుక్కోవాలని కానీ ఇంకో పద్ధతిలో ఇస్తే ఆ కార్లు బద్దలు కావాలి, ఢిల్లీ నుంచి వచ్చి మమ్మల్ని మా మీద ఏం రాజమాయిషి అని చెప్పేసి తెలియజేసుకుంటారు. ఒకడు వాళ్ళ తాతగారు సమితి ప్రెసిడెంట్ అంట, తాతగారు సమితి ప్రెసిడెంట్ బ్రోకర్ పని మీ బతుకులు లెక్కేసుకొని చెప్తున్నా, లెక్క ఖచ్చితంగా సరి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలకు అందరికీ అండగా ఉందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈ 10 రోజులు కూడా ఎంతెంతో మంది వస్తారు, ఏదేదో విధంగా కుయత్తులు చేస్తారు, 20-30 వేల ఆశ చూపుతూ ఉంటారు. కానీ మన బంగారు లాంటి జీవితం నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలో ఇలాంటి తత్వజ్ఞానందరినీ కూడా ఏరి పారేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయే ఎలక్షన్స్ లో మన మండలం నుంచి అత్యధిక మెజార్టీని తీసుకోవడం ఎమ్మెల్యే తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూశాను. ప్రతి ఒక్కరు రాత్రి ఎన్ని గంటలైనా సరే 24 గంటలు మీకు అందుబాటులో ఉండేవాడిని నేను. ఏ సమస్య మీకు వచ్చినా కానీ అంటే కేతిరెడ్డి ఉన్నాడని ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించుకున్నాను. వాడు ఈ 10 రోజులు దాటితే ఏప్రిల్ 4 నుంచి జూన్ 4 కూడా దొరకదు, వీళ్ళ పేర్లు కూడా ఇస్తారు, ఎవరైనా దొరకదు. మీకుండే మీ కష్టంలోనూ మీ ఇబ్బందిలోనూ మీకే కావాలన్నా కానీ మీకు తోడుగా నిలిచిన ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు ఇక్కడ వచ్చి మీ అందరికీ కూడా మరొకసారి ఈ 9 రోజులు, ఈ 10 రోజులు కూడా గడప గడపకు వెళ్ళండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏ మంచి చేశాడో ప్రతి ఒక్కరికి కూడా వివరించండి. ఎందుకంటే మనము తప్ప ఎవడే కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి చేసిన వాడు కేతిరెడ్డి తప్ప ఈ ముదుగుప్ప మండలాన్ని, ఈ ధర్మవరం నియోజకవర్గాన్ని బాగా చూసుకున్నవాడు ఎవడు లేడు. మళ్ళీ ఆలోచించుకోండి, వేరే పార్టీకి ఓటు వేసి మళ్ళీ అదే జన్మభూమి కమిటీ, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కనసన్నల్లో మనం బతకాలా? మళ్ళీ మనకు పెన్షన్ కావాలంటే వాళ్ళ గడప దగ్గర కాచుకోవాల్సిన కర్మ ఉండాలని అనుకుంటున్నారు. అనుకుంటే మళ్ళీ మన ప్రాంతం వర్షాలతో సుభిక్షంగా ఉండాలి, మనమంతా కూడా చల్లగా ఉండాలి అంటే ఎవరికి వేయాలి? ఈ 5 సంవత్సరాలు మనం పడ్డ కష్టం వేరు, ఈ 5 సంవత్సరాలు పడ్డ కష్టం వేరు, ఈ 10 రోజులు మనం పడ్డ కష్టం వేరు. ఎవడైనా కానీ డబ్బు ఎర చూపో ఇంకోటో వస్తే ఈడ్చి మీ ఎడంకాలు చెప్పుతో ఒకటి పంపించండి, ఎడంకాలు చెప్పుతో ఒకటి. అన్ని కల్లుబులి మాటలు, ఈయన బతికి ఈడు ఉండడం. మళ్ళీ చెప్తున్నా కదా, ఇదే గడ్డ మీద గతంలో చెప్పా, మళ్ళీ ఇదే గడ్డ మీద చెప్తున్నా, ఇదే దిక్కు చూసి చెప్తున్నా. ఖచ్చితంగా ఎవడైతే శత్రువులైతే మనం గుర్తించగలవచ్చు, కానీ మన వెంటే ఉండి మనకు ద్రోహం చేసిన నా కొడుకును మాత్రం శత్రువుగానే చూస్తాం. కానీ వెన్నుపోట పడిచి ద్రోహం చేసే నా కొడుకుని ఖచ్చితంగా వానికి తగిన శాస్తి చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తుంటూ, ఈ రోజు నన్ను అశేషంగా ఆదరించినటువంటి ముదుగుప్ప మండల ప్రజలందరికీ కూడా మరొక్కసారి సరస్సు వంచి రవచ్చి
మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం